वक्तुमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. భగవద్గీత మొదటి అధ్యాయం అర్థం చెప్పుకోవడానికంటే కూడా ముందు భగవద్గీత మనకు అందడానికి కారకులైనటువంటి మహాత్ములు మొట్టమొదటగా కృష్ణ పరమాత్మ, మొట్టమొదటి జగద్గురువు ఆయన. ఆ తరువాత కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతను మనకు అందించినటువంటి వ్యాస మహర్షి. వ్యాస మహర్షి చెప్పని అంశం లేదు. వ్యాస మహర్షి చెప్పిన తరువాత ఇంకా చెప్పడానికి మిగిలినటువంటి అంశం కూడా ఏమీ లేదు. అంతటి మహాత్ముడు వ్యాస మహర్షి. ఆయనకు నమస్కరిస్తూ ఆ తరువాతి కాలంలో భగవద్గీతకు భాష్యం రాసి ఆధునిక కాలంలో అంటే ఇప్పటి కాలానికి అర్థమయ్యే విధంగా రచించి మనకు అందించినటువంటి శంకర భగవత్పాదులు. వీరందరికీ కూడా ఒకసారి మనం నమస్కరించుకుంటూ ఉన్నాము. నమస్కరించుకుని భగవద్గీత మొదటి అధ్యాయం కొన్ని శ్లోకాలకు ఈ భాగంలో అర్థం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీత అంటే ఏమిటి? భగవంతుడి ముఖం నుండి వచ్చినటువంటి ఒక ఉపదేశము. అలాగని మరి భగవద్గీత మొట్టమొదటి శ్లోకం నుండే భగవంతుడి మాటలు ఉంటాయా అంటే ఉండవు. మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ అని మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు దుష్టత్వానికి ప్రతీక అని మనం చెప్పడం జరిగింది. చెడుకు ప్రతీక అంతే. కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయి, కాకపోతే అత్యధికంగా చెడు గుణాలు ఉన్నాయి. కావున మొట్టమొదట ధృతరాష్ట్ర ఉవాచ అన్నారు. అంటే మనం భగవంతుణ్ణి చేరాలి, మనం మోక్షాన్ని చేరాలి అనంటే కనుక మనం దాటవలసినటువంటి దశల గురించి చెబుతూ ఉన్నారు. దృష్టిలో పెట్టుకోండి. మొట్టమొదట దుర్గుణాలు, వాటిని మనం దాటాలి, దుర్గుణాలను జయించాలి. ఈర్ష్య అసూయలను జయించాలి, కామక్రోధాలను జయించాలి, లోభ మోహాలను మదమాత్సర్యాలను కూడా జయించాలి. ఆ విషయాన్ని చెబుతూనే ధృతరాష్ట్ర ఉవాచ అని భగవద్గీత మొదలవుతుందని నా అభిప్రాయం. ధృతరాష్ట్ర ఉవాచను కనుక మనం దాటేస్తే తరువాత సంజయ ఉవాచ అని ఉంటుంది. సంజయుడు సద్గుణాలు కలిగినవాడు. దృష్టిలో పెట్టుకోండి. ఇంద్రియాలను జయించినవాడు, ఇంద్రియాలపై తనకు ఆధీనం కలిగినటువంటి వ్యక్తి. అందుకే కదండి సంజయుడికే వ్యాస మహర్షి దివ్య దృష్టి ఇచ్చాడు. దివ్య దృష్టి అనేది ఎవరు పెడితే వాళ్లకు ఇవ్వడం కుదరదు. ధృతరాష్ట్రుడు యుద్ధం గురించి వినాలనుకున్నాడు, చూడాలనుకోలేదు. వ్యాస మహర్షి అవసరమైతే ధృతరాష్ట్రుడికే దివ్య దృష్టి ఇస్తా అన్నాడు. నువ్వే నీ కళ్ళతో చూడు అన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు వద్దని చెప్పాడు. ఇంతకాలము కూడా నేను ఏమీ చూడలేదు, ఇప్పుడు మా వంశం వాళ్లే కొట్టుకుంటూ ఉంటే చూడాలా, నేను చూడలేను, నాకు దివ్య దృష్టి వద్దు. కాకపోతే యుద్ధం గురించినటువంటి సన్నివేశాలు, విశేషాలు, వార్తలు నేను వినేలాగా ఏదైనా ఒక ఏర్పాటు చేసి పెట్టు అని చెప్పేసి వ్యాస మహర్షిని అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి పక్కనే ఉన్నటువంటి సంజయుణ్ణి చూశాడు. సంజయుణ్ణి చూసి సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చాడు, దివ్య శ్రవణం కూడా ఇచ్చాడు. దృష్టిలో పెట్టుకోండి. అంటే అక్కడే ఉండి ఎక్కడి విశేషాలైనా చూడగలిగేటటువంటి శక్తి, అక్కడే ఉండి ఎక్కడి విశేషాలైనా సరే వినగలిగేటటువంటి శక్తి. అంత మాత్రమే కాకుండా అదృశ్య రూపంలో కురుక్షేత్ర యుద్ధ రంగంలో సంచరించగలిగేటటువంటి శక్తి. సంచరించేటటువంటి సందర్భంలో ఏ ఆయుధాలు లేకపోతే ఏ అస్త్రశస్త్రాలు కూడా ఈయనకు తగలకుండా కూడా ఇన్ని వరాలు ఇస్తాడు. ఆ వరాలన్నీ తీసుకున్నటువంటి సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ రంగంలో జరిగినట్లుగా చెబుతూ ఉంటాడు. ఇక్కడ మనం ఆలోచించి చూస్తే సంజయుడికి ఇంద్రియ నిగ్రహం ఉన్నది, అనేక సద్గుణాలు ఉన్నాయి అని చెప్పాం. అందువల్లనే దివ్య దృష్టి ఇచ్చాడు అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది.
మరి ధృతరాష్ట్రుడికి కూడా ఇస్తానన్నాడు కదా. ధృతరాష్ట్రుడిలో కూడా కొన్ని సద్గుణాలు ఉన్నాయి, లేవని చెప్పటం లేదు. కాకపోతే దుర్గుణాల మోతాదు ఎక్కువ. ధృతరాష్ట్రుడు వేదం చదువుకున్నాడు, ధృతరాష్ట్రుడు ఆచారాలు పాటించాడు, పెద్దవాళ్లను పూజించాడు, చాలా మటుకు గౌరవించాడు. కాకపోతే ఈర్ష్య అసూయలతో మాత్రమే రగిలిపోతూ ఉండేవాడు ఎక్కువగా. దానివల్ల లోపల అగ్ని ఎక్కువైపోతూ ఉండేది. మంచి అగ్ని కాదు, జఠరాగ్ని మంచిది, వేరే విధమైనటువంటి అగ్ని మంచిది కాదు. అందువల్ల ధృతరాష్ట్రుడిలో ఉన్నటువంటి ఆ యొక్క తీవ్రమైన భావోద్వేగాల వల్లనే ఇంతటి పరిస్థితి వచ్చింది. ఇందులో మనం గమనించి చూస్తే కురుక్షేత్ర యుద్ధం అనేది రావడానికి ఏకైక కారకుడు ధృతరాష్ట్రుడు. ఎందుకు చెబుతూ ఉన్నాము ఈ మాట అనంటే కనుక, పాండురాజు ధృతరాష్ట్రుడు ఇద్దరు అన్నదమ్ములు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు, చిన్నవాడు పాండురాజు. కాకపోతే ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి ఆ యొక్క అంధత్వం వల్ల శాస్త్రాలు, వేదాలు సింహాసనం మీద కూర్చోడానికి, అంటే రాజ్యాధికారం నేరుగా చేయడానికి అంగీకరించవు. నాటి రోజుల్లో పెద్దలు ఒప్పుకోలేదు. దానివల్ల పాండురాజును, చిన్నవాడైనప్పటికీ పాండురాజుకే పట్టాభిషేకం చేసి రాజును చేశారు. ధృతరాష్ట్రుడికి ఈ అంశమై మనస్సులో కొంత వైకల్యం ఉండేది. బాధపడుతూ ఉండేవాడు, పాండురాజును చూసి ఈర్ష్యపడుతూ ఉండేవాడు. పాండురాజు చాలా మంచివాడు, సద్గుణాలు కలిగినటువంటి వాడు. అన్నగారి మీద ఉన్నటువంటి అభిమానం చేత అన్నగారినే సింహాసనం మీద కూర్చోపెట్టి పరిపాలన మాత్రం ఈయన చూసుకుంటూ ఉండేవాడు. పరిపాలన, రాజ్య సంరక్షణ ఈ రెండూ కూడా పాండురాజు చూసుకుంటూ ఉండేవాడు. తరువాతి రోజుల్లో పాండురాజు మరణించడం అవన్నీ కూడా మనకు తెలుసు, పాండవులు పుట్టిన తరువాత. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు అక్కడ రాజుగా మనకు కనిపించాడు సింహాసనం మీద. నిజానికి పట్టాభిషిక్తుడైనటువంటి రాజు ఎవరండి? పాండురాజే. ధృతరాష్ట్రుడికి వేదోక్తంగా పట్టాభిషేకం జరగలేదు, పాండురాజుకే జరిగింది. సింహాసనం మీద అన్నగారిని గౌరవప్రదంగా కూర్చోపెట్టాడు, అంతే. కావున పాండురాజు కుమారుల్లో పెద్దవాడికే తదుపరి సింహాసనం వస్తుంది, తదుపరి రాజ్యాధికారం వస్తుంది. కానీ ధృతరాష్ట్రుడు దానికి ఒప్పుకోలేదు మాటండి. నా కుమారుడికే రాజ్యాధికారం దక్కాలి అన్నాడు. పోనీ ధర్మరాజు కంటే కనుక దుర్యోధనుడు వయస్సులో పెద్దవాడైతే కనుక దుర్యోధనుడికి రాజ్యాధికారం ఇవ్వవచ్చు. కానీ అలా జరగలేదు. ధర్మరాజే దుర్యోధనుడు కంటే వయస్సులో పెద్దండి. మరి అలాంటప్పుడు ధర్మరాజుకే కదా న్యాయంగా మనం చూస్తే, నాటి రాజ్యాంగం ప్రకారం చూస్తే రాజ్యం ఇవ్వాల్సింది. వేదోక్తంగా పట్టాభిషిక్తుడైనటువంటి రారాజు పాండురాజు, పాండురాజు కుమారుడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడు నామమాత్రంగా సింహాసనంలో ఉన్నప్పటికీ ధృతరాష్ట్ర కుమారులందరికంటే కూడా ధర్మరాజే పెద్దవాడు. ఏ రకంగా చూసినా కూడా తదుపరి సింహాసనాన్ని అధిష్ఠించవలసింది ధర్మరాజు. దానికి ధృతరాష్ట్రుడు అంగీకరించలేదు. భీష్మాదులందరూ చెప్పారు, ఇదే న్యాయం, ధర్మరాజుకే పట్టాభిషేకం చెయ్యి అని. దానిని సున్నితంగా తిరస్కరించాడు ధృతరాష్ట్రుడు. గట్టిగానే బహిరంగంగానే ప్రతిఘటించారు దుర్యోధనాదులు. ధృతరాష్ట్రుడు కనుక గట్టిగా ధర్మం వైపు ఉండిపోయి ధర్మరాజుకే పట్టాభిషేకం చేసి దుర్యోధనుడికి వేరే ఎక్కడో చిన్న రాజ్యాలు సామంతరాజుగా ఉంచేట్టుగా ఏదైనా ఏర్పాటు చేసి సర్దేసి ఉంటే సరిపోయేది. సర్దలేదు. అలాగే జరిగి ఉంటే కనుక ఇంత పెద్ద యుద్ధం ఎందుకు జరిగేది? ఆ యుద్ధంలో కూడా దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఎందుకు చనిపోతారు? ఏది జరిగినా కూడా భగవత్ సంకల్పమే కదా. యుద్ధం అలా జరగాలి అని రాసిపెట్టుంది, జరిగింది. కావున మొత్తం కురుక్షేత్ర యుద్ధానికి కారకుడు ధృతరాష్ట్రుడే అని మనం చెప్పాలి ఇక్కడ. చెప్పి అలాంటి దుర్గుణాలు కలిగినటువంటి ధృతరాష్ట్ర ఉవాచను మనం దాటుకుంటే, మనలో మనం రకరకాల దుర్గుణాలను రాకుండా కూడా మనం అడ్డుకుంటూ దుర్గుణాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అర్థమవుతుంది. ఆ తర్వాత సంజయుడు మొదట దుర్గుణాలు కలిగినటువంటి మనిషి, ఆ తరువాత దుర్గుణాలు లేనటువంటి సద్గుణాలు కలిగినటువంటి స్వచ్ఛమైన మనిషి సంజయుడు. సంజయుడు గొప్పతనం గురించి మళ్ళీ చెబుతాను నేను. సంజయ ఉవాచ కూడా అయిపోతుంది 1వ అధ్యాయంలో. మీరు చూస్తే సంజయ ఉవాచ తరువాత అర్జునుడి యొక్క మాట వస్తుంది, అర్జున ఉవాచ వస్తుంది. దుర్గుణాలు కలిగినటువంటి మనిషిని దాటాము, సద్గుణాలు కలిగినటువంటి మంచి మనిషిని కూడా దాటాము. దాటుకున్న తరువాత
దుర్గుణాలు లేని సద్గుణాలు కలిగి ఉన్నటువంటి దైవ సమానుడు, దేవ సమానుడైనటువంటి అర్జునుణ్ణి చేరుకున్నాం. ఆ అర్జునుణ్ణి కూడా దాటిన తరువాతనే మనం భగవంతుడి వద్దకు వెళతాము, భగవంతుడి మాటలు వినగలుగుతాము. ఈ 3 దశలు దాటాలి అని ఇక్కడ మనకు అర్థమవుతూ, 1వ అధ్యాయంలో ఎక్కడా భగవాను వాచ ఉండదండి. 2వ అధ్యాయంలో 2వ శ్లోకం నుండి భగవాను వాచ ప్రారంభమవుతుంది. కావున మొదటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఆ యొక్క యుద్ధం కోసం సమావేశమైనటువంటి ఒక చోట చేరినటువంటి నా పుత్రులు కానీ పాండుపుత్రులు కానీ ఏం చేశారు అని చెప్పేసి ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఇక్కడే అర్థమైపోతుంది, మొట్టమొదటి శ్లోకంలోనే యుద్ధం ఎందుకు జరిగిందో మనకు అర్థమవుతూ ఉంటుంది. మామకాహ పాండవాహ అంటాడు. మామకాహ అంటే నా పుత్రులు, పాండవాహ అంటే పాండుపుత్రులు. ఇదేమిటండి, పాండురాజు మరణించిన తరువాత ధర్మరాజాదులు ఎప్పుడూ కూడా ఈయన ఏదో పెద్ద తండ్రి అని చూడలేదు, ఈయనే తండ్రి అనుకున్నారు. ఆ స్థాయిలో ధర్మరాజాదులు గౌరవించారు. కానీ ధృతరాష్ట్రుడు మాత్రం భేదం చూపించాడు. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. దుర్యోధనాదులు నా పుత్రులు, ధర్మరాజాదులు పాండుపుత్రులు. ఈ విధమైనటువంటి పక్షపాతము చిన్నప్పటి నుండి చూపించడమే ధృతరాష్ట్రుడు చేసినటువంటి తప్పు. న్యాయంగా ఉండిపోయి ఉంటే మొత్తం 105 మంది కూడా నా పిల్లలే, ఇందులో ఎవరు ధర్మాత్మలో ఎవరు పెద్దవాళ్ళో, ఇందులో ఎవరు యోగ్యులో వాళ్ళని నేను రాజుని చేస్తాను అని చెప్పేసి ధృతరాష్ట్రుడు అనుకుని ఉంటే, 105 మంది నా పుత్రులు అని చెప్పేసి అనుకుని ఉంటే ఇవన్నీ లేవు. అసలు యుద్ధము లేదు, గీత లేదు. కావున ఆ మాట అన్నాడు. మామకాహ పాండవాశ్చ, నా పిల్లలు ఏం చేస్తున్నారు, పాండు పిల్లలు ఏం చేస్తున్నారు అన్నాడు. సంజయ నాకు చెప్పు అని చెప్పేసి అప్పుడు సంజయుడు చెబుతూ ఉన్నాడు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు చెబుతూ ఉన్నాడు, రాజైనటువంటి దుర్యోధనుడు యుద్ధానికి సమావేశమైనటువంటి అందరినీ కూడా చూశాడు. చూసి ద్రోణాచార్యుణ్ణి తీసుకుని వెళ్ళాడు. ద్రోణాచార్యుణ్ణి తీసుకుని వచ్చి యుద్ధ రంగంలో తన పక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఘనతను చెబుతూ ఉన్నాడు. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీంచమూం వ్యూఢాన్ ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. గురువుగారు, మీ శిష్యుడు మహామేధావి ద్రుపద పుత్రుడు అయినటువంటి ధృష్టద్యుమ్నుడు పాండవులకు సేనాధిపతిగా ఉండి వారి సైన్యాన్ని వ్యూహంగా ఏర్పాటు చేసి యుద్ధానికి సిద్ధంగా నిలబెట్టి ఉన్నాడు. అలాంటి ఈ విస్తారమైనటువంటి పాండవ సైన్యాన్ని చూడండి అన్నాడండి. పాండవ సైన్యం గురించి చెప్పేశాడు. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి ఇరుపక్షాల సైన్యం గురించి కూడా చెబుతూ ఉన్నాడు. మొదటగా పాండవ సైన్యం గురించే చెబుతూ ఉన్నాడండి. ఆచార్య, ఎదురుగుండా ఉన్నటువంటి మహాసైన్యాన్ని చూడండి. అందరూ మహావీరులే కనిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కడు భీముడితోనూ అర్జునుడితోనూ సమానంగా ఉన్నారు. వీరిలో యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధామన్యువు, ఉత్తమౌజసుడు, అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ మహారథులే. దుర్యోధనుల్లో కూడా ఇక్కడ మనం ఒక మంచి విషయాన్ని గమనించినట్లయితే, శత్రువర్గంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గొప్పదనం చెబుతూ ఉన్నాడు. యుద్ధంలో చెప్పాలి, ఎవరు గొప్పవారో ఖచ్చితంగా వీళ్ళకి తెలియాలి, యోధులకు తెలియాలి. ద్రోణుడికి భీష్ముడికి తెలియకపోతే ఎలాగా?
అప్పటికే లోకంలో ఉన్నటువంటి వీరులందరి గురించి కూడా భీష్మద్రోణులకు తెలిసి ఉంటుంది. తెలియకుండా అన్ని వందల ఏళ్ళు వాళ్ళు ఎలా జీవించేస్తారు, అన్న యుద్ధాలు ఎలా చేసేస్తారు తెలుసు. అయినప్పటికీ కూడా రాజుగా తాను చెప్పాలి కాబట్టి చెబుతూ ఉన్నాడు. రాజుగా అంటారేమిటండి, మరి రాజుగా కూర్చోబెట్టారు కదా, అర్హత లేకపోయినప్పటికీ కూడా అదే మాట దీంట్లో ఉంది. కావున చెబుతూ ఉన్నాడు. ఇంకొక రకంగా కూడా ఆలోచిస్తే భీష్ముడు అనేక యుద్ధాలు చేశాడు అప్పటి వరకు. కావున భీష్ముడికి అందరి రాజుల గురించి కూడా తెలిసి ఉంటుంది. అసలు వీళ్ళకి ఈ రాజు ఇక్కడ ఉంటాడు, ఈ రాజ్యానికి ఈయన రాజు, వాళ్ళ వారసులు వీళ్ళు, ఈ విధంగా రాజకీయాలన్నీ నేర్పిందే భీష్ముడు. కావున మొట్టమొదటి సేనాధిపతి భీష్ముడైనప్పటికీ కూడా దుర్యోధనుడు ద్రోణాచార్యుడికే వివరించాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు అప్పటి వరకు యుద్ధాలు చేయలేదేమో అని నా యొక్క అభిప్రాయం. బ్రాహ్మణుల యుద్ధంలో పాల్గొన్నారు కదండి, దుర్యోధనుడు పిలిచాడని చెప్పేసి వచ్చాడు ద్రోణాచార్యుడు. కావున ద్రోణాచార్యుడికి ఈ యోధుల గురించి తెలిసి ఉండకపోవచ్చు, అది కూడా మనం భావించడంలో తప్పేం లేదు. అందుకు దుర్యోధనుడు చెబుతూ ఉండవచ్చు, వివరిస్తూ ఉన్నాడు, వాళ్ళందరి ఘనతలు చెబుతూ ఉన్నాడు. అందరూ భీముడితో సమానులు, అర్జునుడితో సమానులు, ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక నా సైన్యంలో ప్రముఖులు ఎవరో, నాయకులు ఎవరో మీకు ఒకసారి గుర్తు చేస్తాను వినండి. పాండవ సైన్యం గురించి చెప్పేసి తన సైన్యం గురించి ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, జయద్రథుడు ఉన్నారు. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది శూరులు, వీరులు ఉన్నారు. వాళ్ళంతా కూడా మదర్థే త్యక్తజీవితాః, నా కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు, సిద్ధపడే యుద్ధానికి వచ్చారు. నానా శస్త్ర ప్రహరణాః, వీళ్ళంతా కూడా అనేక శస్త్రాలను ప్రయోగించడంలో సిద్ధహస్తులు, యుద్ధ విశారదులు అని చెప్పేసి చెబుతూ అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇక్కడ మాట అంటూ ఉన్నాడండి, మన సైన్యంలో ఇంతమంది మహావీరులు ఉన్నారు, దానికి భీష్మ పితామహుడు స్వయంగా సేనాధిపతిగా, రక్షకుడిగా కూడా ఉన్నాడు. అయినా సరే నాకెందుకో మన సైన్యం సరిపోయినంత సమర్థవంతంగా ఉన్నట్టు కనిపించడం లేదు. పాండవుల సైన్యం మాత్రం భీముడి రక్షణలో ఉంది కనుక అది ఎంతో సమర్థవంతంగా ఉంది అంటూ ఉన్నాడు. దుర్యోధనుడు చేసినటువంటి మొట్టమొదటి తప్పు ఆత్మన్యూనత. మనం గొప్పగా ఉన్నాము, గొప్పగా ఉన్నప్పుడు గొప్పగా ఉన్నాము అని భావించాలి. భీష్ముడు సామాన్యుడా, ద్రోణాచార్యుడు సామాన్యుడా, కర్ణుడు ఇంత గొప్ప యోధులు దుర్యోధనుడి వైపు ఉన్నారు. అయినప్పటికీ కూడా మన వద్ద బలం తక్కువ అన్నట్లుగా దుర్యోధనుడు ఆత్మన్యూనత వైపుకు పయనిస్తూ ఉన్నాడు, కొంత నిరుత్సాహపడుతూ ఉన్నాడు. అటువైపు అర్జునుడిలో విషాదం వచ్చింది, ఇటువైపు దుర్యోధనుడిలో కూడా నిరుత్సాహం మనకు కనిపిస్తూ ఉన్నది. కాకపోతే అర్జునుణ్ణి గైడ్ చేయడానికి అటువైపు కృష్ణ పరమాత్మ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, జగద్గురువు ఉన్నాడు. ఇటువైపు ఎవరున్నారు? ఇటువైపు లేరు. అయినప్పటికీ కూడా దుర్యోధనుడిలో వచ్చినటువంటి ఆత్మన్యూనతని భీష్ముడు గమనించాడండి. ఈ విధంగా భావిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు అని గ్రహించాడు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్. దుర్యోధనుడి డోలాయమాన వాక్యాలను విన్నటువంటి భీష్మ పితామహుడు దుర్యోధనుడికి సంతోషం కలిగించడం కోసము, ఉత్సాహం కలిగించడం కోసం, సైన్యాలకు ఉత్తేజం కలిగించడం కోసం పెద్ద సింహనాదం చేశాడు. చేసి తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. తరువాత తతశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. సేనాధిపతి అయినటువంటి భీష్మ పితామహుడు సింహనాద శంఖనాదాలు చేసేసరికి కౌరవ పక్షంలోని వీరులందరికీ కూడా యుద్ధావేశం పెరిగిపోయింది. వెనువెంటనే తమ తమ శంఖాలు, తాళాలు, దుందుభులు,
కొమ్ము బూరలు మొదలైనటువంటివన్నీ కూడా కౌరవ పక్షంలో ఉన్నటువంటి వీరులందరూ పూరించారు. యుద్ధవాద్యాలన్నింటినీ కూడా భయంకరంగా మ్రోగించారు. దాంతో అక్కడ మహోగ్రమైనటువంటి ధ్వని బయలుదేరింది. ఇక్కడ మనం చూసుకుంటే భీష్మ పితామహుడికి మనుమడు దుర్యోధనుడు. దుర్యోధనుల్లో ఆయన చూసినటువంటి ఆ యొక్క నిస్తేజాన్ని గమనించి తాతగారు సింహనాదమో శంఖనాదమో చేశారు. ఆ తరువాత భీష్ముడు సర్వసైన్యాధ్యక్షుడు కాబట్టి ఆయన శంఖనాదాన్ని విని మిగిలినటువంటి వీరులందరూ కూడా శంఖాది నాదాలు చేశారు. శంఖనాదం మాత్రమే కాకుండా యుద్ధానికి సంబంధించినటువంటి వాద్యాలన్నీ కూడా పూరించగా అక్కడ భయంకరమైనటువంటి రణధ్వని వినిపించింది. రణగొణధ్వనులు అని కూడా అంటూ ఉంటాను చూసారా, అలాంటి రణధ్వని అక్కడ వినిపించింది. తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. ఇలా కౌరవ సైన్యాల వారు శంఖాలు ఊదిన వెంటనే తెల్లని గుర్రాలతో కూర్చబడి ఉన్నటువంటి గొప్ప రథంలో కూర్చుని ఉన్నటువంటి శ్రీకృష్ణార్జునులు తమ చేతులలో ఉన్నటువంటి దేవతావర ప్రాప్తాలైనటువంటి శంఖాలను ఒకేసారి గట్టిగా పూరించారు. అర్జునుడి యొక్క రథం గొప్పదనాన్ని ఇక్కడే చెప్పేస్తూ ఉన్నారండి. తెల్లటి గుర్రాలతో కూర్చబడి ఉంది అని చెప్పేస్తూ ఉన్నారు. ఆ యొక్క రథానికి రథసారథి కృష్ణ పరమాత్మ, ఆ రథంలో ఉన్నటువంటి రథి అర్జునుడు. వీళ్ళిద్దరూ కూడా తమ చేతులలో ఉన్నటువంటి దివ్య శంఖాలు అని చెప్పారు, సాధారణ శంఖాలు కాదు. అటువైపు వాళ్ళందరివి కూడా సాధారణ శంఖాలు భీష్ముడితో సహా, ఇటువైపు దివ్య శంఖాలు. ఎందుకు? ఇటువైపు దేవుడు ఉన్నాడు. కృష్ణ పరమాత్మ ఉండబట్టే కదా అర్జునుడు ధర్మరాజాదులు జయిస్తారు. ఆ విధంగా దివ్య శంఖాలను వీళ్ళిద్దరూ కూడా పూరించారు అని చెబుతూ వాళ్ళ శంఖాల పేర్లు కూడా చెబుతూ ఉన్నారు. పాంచజన్యం హృషీకేశ, హృషీకేశుడు అంటే కృష్ణుడు, ఆయన పూరించినటువంటి శంఖం పాంచజన్యం. ఇక్కడ మనకు వ్యాస మహర్షి స్పష్టంగా అటువైపు భీష్ముడు సర్వసైన్యాధ్యక్షుడు, ఆయన మొట్టమొదట శంఖనాదాన్ని చేశాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇటువైపు న్యాయంగా చూస్తే మొట్టమొదట శంఖనాదం చేయవలసింది ఎవరు? ధృష్టద్యుమ్నుడు కదా. ధృష్టద్యుమ్నుడే సర్వసైన్యాధ్యక్షుడు కదా. కానీ ఆయన మొదటగా శంఖం పూరించలేదు, కృష్ణుడే పూరించాడు మొట్టమొదట శంఖం. అలా చూసుకుంటే అటు భీష్ముడు ఇటు కృష్ణుడు అని చెప్పేసి మనకు వ్యాస మహర్షి చెప్పకనే చెబుతూ ఉన్నాడు. మొట్టమొదట కృష్ణ పరమాత్మ పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ తరువాత దేవదత్తం ధనంజయ, ధనంజయుడు అని అంటే అర్జునుడు. అర్జునుడు దేవదత్తము అనేటటువంటి శంఖాన్ని పూరించాడు. పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. ఆ తరువాత భీముడు పౌండ్రము అనే శంఖాన్ని పూరించాడు. ధర్మరాజు అనంత విజయం అనేటటువంటి శంఖాన్ని పూరించాడు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. సుఘోషము అనే శంఖాన్ని నకులుడు పూరించగా సహదేవుడు మణిపుష్పకము అనేటటువంటి శంఖాన్ని పూరించాడు అని చెబుతూ ఉన్నారండి. ఇంతటితో మనకు భగవద్గీత మొదటి అధ్యాయంలో 16 శ్లోకాలు పూర్తయ్యాయి. భగవద్గీత మొదటి అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయండి? 47 శ్లోకాలు ఉంటాయి. ఆ 47 శ్లోకాల్లో 16 శ్లోకాలు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నామండి. ఈ యొక్క భగవద్గీత ఉపన్యాసం మీకు ఎలా అనిపించిందో తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తులు, శక్తులు, మహాశక్తులు ఎవరు అనంటే కనుక ఈ యొక్క భగవద్గీతను చెప్పింది కృష్ణ పరమాత్మ, విన్నది అర్జునుడు, ఈ సన్నివేశాన్ని వివరించింది సంజయుడు, సంజయుడి నోట విన్నది ధృతరాష్ట్రుడు, అర్జునుడి యొక్క రథం పైన ఉండి వింటూ ఉన్నది ఆంజనేయ స్వామి. వీళ్ళైదుగురు మాత్రమే కాకుండా మనం గుర్తుంచుకోవాల్సింది ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆకాశంలో కురుక్షేత్ర యుద్ధం కింద జరుగుతూ ఉంటే ఆకాశంలో సంచరిస్తూ గమనిస్తూ ఉన్నటువంటి మహర్షులు, సిద్ధులు, వాళ్ళంతా కూడా ఈ యొక్క భగవద్గీతను విన్నారండి. వందలాది మంది విన్నారు. దృష్టిలో పెట్టుకోండి. ప్రత్యక్షంగా మనకు పేర్లతో కనిపిస్తూ ఉన్నది వీళ్ళు. కృష్ణ పరమాత్మ చెప్పాడు,
అర్జునుడు అక్కడ విన్నాడు, అదే రథంపై నుండి ఆంజనేయ స్వామి విన్నాడు. సంజయుడు వీటిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చెప్పగా ధృతరాష్ట్రుడు విన్నాడు. వీళ్ళు కాకుండా ఇంకా విన్నది ఆకాశ వీధిలో ఉన్నటువంటి సిద్ధులు, మహర్షులు, ఇంకా దేవర్షులు, లేకపోతే అప్పుడు భూమి మీద ఉన్నటువంటి అనేక మంది మహర్షులు ఉన్న చోటే వాళ్ళు సంకల్ప మాత్రం చేత వాళ్ళు కూడా దివ్య దృష్టితో తెలుసుకున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈ సందర్భంగా మరొక్కసారి కృష్ణ పరమాత్మకు, వ్యాస మహర్షికి, శంకర భగవత్పాదులకు కూడా నమస్కరించుకుని ఈ యొక్క భగవద్గీత ఉపన్యాసాన్ని మొట్టమొదటి భాగాన్ని ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. స్వస్తి.